Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఇప్పుడు మన హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకండి అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్వభావం అనేది, అలానే వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చిన్న వయసులో చంద్రమహర్దశలో జననిస్తారు. వాళ్ళు చంద్రమహర్దశ అనేది 10 సంవత్సరాలు, తర్వాత చంద్రుడు, తర్వాత కుజుడు 7 సంవత్సరాలు, అలానే రాహు, అలానే గురువు, తర్వాత శని, బుధ మహర్దశలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ హస్తా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, చంద్రమహర్దశలో జన్మించిన వ్యక్తులందరూ కూడా హస్తా నక్షత్రం అనేది కన్యా రాశికి సంబంధించింది. అంటే హస్తా నక్షత్రంలో జన్మించిన వాళ్ళందరూ కూడా కన్యా రాశి జాతకులు అని అర్థం. ఈ హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కొంత మిగులు శేషాలు, అదే 10 సంవత్సరాల పాటు చంద్రమహర్దశ ఉంటుంది కాబట్టి 1వ పాదంలో జన్మించిన వాళ్ళు కొంత అయిపోవటం, 2వ పాదంలో జన్మించిన వాళ్ళు కొంత అయిపోవటం, 3వ పాదంలో జన్మించిన వాళ్ళు కూడా కొంత వెళ్ళిపోవటం జరుగుతుంది. కొంత మానసికంగా కొంత ఆందోళన చెందుతూ ఉంటారు వీళ్ళు. అంటే మానసికంగా కొద్దిగా ఆందోళన చెందటం, విద్యావంతులు, ధనవంతులు, పరులకి మేలు చేసేవాళ్ళు, ఎంతవరకైనా సరే సహాయం చేయకుండా వదిలిపెట్టేవాళ్ళు కాదు వీళ్ళు. సౌఖ్యవంతులు, సుఖవంతులు, ధైర్య సాహసాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కానీ దానితో పాటు కొద్దిగా మానసికంగా ఆందోళనకు కూడా గురవుతుంటారు వీళ్ళు. అంటే మానసికంగా కొంత ట్రబుల్కి గురి అవ్వటం, ప్రతి పనిలో కూడా కొంత ఆలోచన ఎక్కువగా పోస్ట్ పోన్ చేస్తుంటారు. అంటే ఆలోచన చేయటం, ఎక్కువగా పోస్ట్ పోన్ చేయటం, అలానే సుఖపట్టానికి ఆస్కారం ఉండటం, మానసికంగా ట్రబుల్ లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి వీళ్ళు. అయితే చిన్నప్పుడు శిశువు పుట్టిన తర్వాత ఈ నక్షత్రంలో కొంత జ్వరము రావటం, కొంత నీరు తాగటం, నీటికి సంబంధించిన నిమోనియా సంబంధించిన కానీ, చెవి, ముక్కు, గొంతు సంబంధించిన విషయాల్లో జీవితంలో జాగ్రత్త ఉండాలి. మానసికంగా ఆందోళన పడకుండా ఉండటం మంచిది. వీళ్ళు ఎక్కువగా ఐస్ క్రీమ్స్ కానీ, ఏసీలు కానీ, కూల్ వాటర్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తుండాలి జీవితంలో వయసు పెరిగే కొద్దల్లా. అది చాలా ముఖ్యమైన విషయం. అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లేకపోతే అనవసరమైన వాళ్ళు రిస్క్ ఫ్యాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్ట్ లేకుండా ఉండటం మంచిది. ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకోవాలి. ఉన్న విషయాన్ని చెప్పాలంటే వృత్తిరీత్యా ఉద్యోగ వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేస్తారు. వారు ప్రముఖులతోటి సావాసము, చిన్న వయసులోనే ప్రసిద్ధమైన వ్యక్తులతోటి నడవటం, వాళ్ళ యొక్క ఆలోచనలు, మార్పులు సహజంగా జరుగుతుంటాయి. అయితే మానసికంగా కొంత బలంగా ఉండరు, కానీ శారీరకంగా బలంగా ఉన్నా మానసికంగా మటుకు కొంత తొందరపాట చర్యలు, తొందరపాడిన తర్వాత మళ్ళీ ఆలోచన చేసి అయ్యో నేను ఇలా చేస్తే చేయకపోతే బాగుండని ఒక ఆలోచన మళ్ళీ పెరుగుతుంటుంది వాళ్ళకి. అంటే ప్రతి పనిలో కూడా తొందరపాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం యొక్క క్యారెక్టర్లో. అంటే మనం చేయాల్సిన పని ఏదైతే ఉంటుందో సహజంగా 10 మందిని ఆలోచన చేసి మన నిర్ణయాన్ని తీసుకోవాలి. మనమే మోనార్కులం అనే పాయింట్ రాకూడదు. మనిషి చెడిపోవడానికి కారణం ఏంటంటే అదే మెయిన్ రీజన్. అంటే 10 మందితో ఆలోచన చేయాలి, మనం చెప్పిందే వేదం అనుకోకూడదు. మనిషి బాగుపడే లక్షణం ఎలా ఉంటుందనంటే, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఎడ్యుకేటెడ్ కానీ, అన్ఎడ్యుకేటెడ్ కానీ, వాళ్ళ యొక్క సలహాలు, సంప్రదింపులు తెలియనట్టుగా ఆలోచన చేసి ఎదుటి వాళ్ళ మీద పెట్టాలి. అది వాళ్ళ నోటెంబడి ఎలా వస్తుందో మనం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అప్పుడు వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా మాకే తెలుసని కాలర్ ఎగిరేస్తే కష్టం అవుతుంది జీవితంలో. ఇలాగా ప్రతి విషయాన్ని కూడా కొంత కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. అంటే ప్రతి జీవితం కూడా మన జీవితం కాదు, ప్రతి కాలం కూడా మన కాలం కాదు. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది కాలంలో.
కాలంలో అప్ అండ్ డౌన్స్ అంటే ఈరోజు ఉన్న వ్యక్తి రేపు అదే స్థాయిలో ఉంటాడని రూల్ లేదు, మారిపోతుంటుంది, స్టెప్ బై స్టెప్ మారిపోతుంది. ఇలానే ఉన్న వ్యక్తులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారనుకో, ఉదాహరణకి ఫుల్ సెక్యూరిటీగా పెట్టుకొని ముఖ్యమంత్రి వెళుతూ ఉంటాడు, తర్వాత మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఏ స్థితికి ఆ స్థితిని మానసికంగా వీళ్ళు పరిణితి చెందాలి. ఈ నక్షత్రం వాళ్ళు ఈరోజు అన్నీ తింటున్నాము, అన్నీ తిన్నప్పుడు ఒకరోజు లేకపోవచ్చు, పచ్చడి మెతుకులతోనే తినచ్చు. దానికి అలవాటై సిద్ధపడి బ్రెయిన్ అనేది రూపొందించుకోవాలి. వీళ్ళు రూపొందించుకోకపోతే కష్టాలు పడుతుంటారు, మానసికంగా డిప్రెషన్ గురవుతుంటారు. అలాంటి డిప్రెషన్ గురి కాకుండా ఉంటే మంచిది. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని చిన్న మానసికంగా నేను చెప్పిన ఆందోళన ఉంటుంది, సంతానం అనేది బాగుంటుంది, సంతానపరంగా ఆందోళన లేదు, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీలు సౌందర్యవతి రూపవతులుగా ఉంటారు, గౌరవ ప్రతిష్టలు బాగా పెంచుకుంటారు, మరి దాన్ని కూడా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచన అనేది చెయ్యాలి, 10 మంది యొక్క సలహా తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి జీవితంలో మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే ఎనీ పర్సన్ జాగ్రత్తగా ఆలోచన చేయాలి, ముందుకు వెళ్ళాలి, మాట తోలకూడదు, మౌనం వహించాలి. తర్వాత మాట్లాడే విధానంలో కూడా కొంత పరిణితి చెంది మాట్లాడాలి. అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎప్పుడు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళు, చంద్రుడు సంబంధించిన ఈ నక్షత్రం వాళ్ళు జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అంటే ప్రతి పని కూడా మనం కొంత ఆలోచన చేయాలి. ఈ నక్షత్రం వాళ్ళు చంద్ర మహర్దశలో జన్మిస్తారు కాబట్టి తర్వాత 10 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత కుజ మహర్దశ, తర్వాత రాహు మహర్దశ. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా రాహు మహర్దశలో వివాహం అవుతుంటుంది వీళ్ళకి. అంటే కుజుని యొక్క ప్రవాహం ఉండదండి ఈ నక్షత్రం వాళ్ళకి? ఈ నక్షత్రం వాళ్ళ కుజుడి యొక్క ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంటే కుజదోష రహిత నక్షత్రం కాదు, కుజదోషం ఉన్న నక్షత్రమే. కానీ జాతకంలో కుజదోషం ఉందా లేదా అనేది చూసుకోవాలి. కుజదోషం అనేది జన్మలగ్నం నుంచి 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం ఉన్నట్టు. కొన్ని లగ్నాలకు ఉండవు, కొన్ని నక్షత్రాలకు ఉండవు. కానీ ఇది ఎగ్జంప్షన్ నక్షత్రం ఏమీ కాదు. ఒకవేళ జన్మలగ్నంలో లేకపోవచ్చు, కానీ వీళ్ళకి 2వ స్థానంలో చంద్ర మహర్దశ జన్మించిన తర్వాత ఎంబటే కుజ మహర్దశ స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి రాహు మహర్దశలో వివాహ యోగం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ చాలా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం ఉంటుంది. ఆలోచన సరళి బాగా పెంచుకుంటారు. విద్యార్థులు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. మంచి యోగ్యత, మంచి జాబ్స్ వచ్చే అవకాశం, ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఉన్నతమైన పదవులు, అవార్డులు, రివార్డులు కూడా వచ్చే నక్షత్రం అనేది ఉంటుంది ఈ నక్షత్రానికి. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ నక్షత్రంలో జన్మించిన? చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. అంటే చంద్రుడి యొక్క ఆరాధన చేయాలంటే ఏమిటంటే, సహజంగా వాళ్ళకి దదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశినం సోమం శంభుర్ముకుటభూషణం క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఖచ్చితంగా. అలానే చదువుకోవటంతో పాటు తప్పకుండా వాళ్ళు నిత్య దీపారాధన చేసుకోవటం ఒకటి, శివాలయం యొక్క ప్రదర్శన చేయటం, రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శన చేయటం స్త్రీలు మంచిది. అలానే ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అలానే వీళ్ళు ప్రత్యేకమైన ఏదైనా రత్నం అనేది ధరిస్తే మంచిదా అండి? ఎలాంటిది ధరించాలి అసలు? వీళ్ళు రత్నం ధరించాలంటే ముత్యం ఒకటి ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఎమరాల్డ్ అంటే పచ్చని ధరించడం మంచిది. అంటే నక్షత్ర శాస్త్రం ప్రకారంగా స్టార్ లార్డ్ ప్రకారంగా అయితే ముత్యం పెరల్, అలానే ఎమరాల్డ్ అంటే పచ్చ స్టోన్ ధరించడం చాలా మంచిది. అయితే ఈ 2 స్టోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టోన్ కాబట్టి కొంత అతిగా వెళ్లకుండా ప్రతి ప్రయత్నాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకెళ్తే వాళ్ళ సక్సెస్ దిశలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.